ఎన్నికల నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు దర్శి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తే ఏపీలో కరువు తప్ప ఇంకేమీ ఉండదని విమర్శించారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే సీఎం జగన్తోనే సాధ్యమన్నారు. మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా ఎన్నుకోవాలని కోరారు. దర్శిలో అభివృద్ధి జరగాలంటే తనని ఎమ్మెల్యేగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో నాకు రాజకీయ వ్యక్తిగా దివంగత నేత వైఎస్ రాజశేఖర గారి దీవెనతో, మా నాన్నగారు బూచేపల్లి సుబ్బారావు గారి దీవెనతో, దర్శి ప్రజల ఆశీస్సులతో ఈరోజు దర్శిలో నామినేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి అమ్మగారు, ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఈరోజు సుమారుగా 50,000 మంది పైచిలుకుతో నాతో పాటు అడుగులో వేసి మేమంతా బూచేపల్లి కుటుంబానికి సపోర్ట్ చేస్తాము. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వం బాగుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా ఎన్నో సంక్షేమ పథకాలు పేదవాళ్ళకి అందే విధంగా కృషి చేస్తున్నారని చెప్పేసి ప్రతి ఒక్కరూ మా దగ్గరికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం కోసం ఈరోజు దర్శకు వచ్చాయంటే నిజంగా సంతోషంగా ఉంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా కానీ విధంగా ఈరోజు నామినేషన్ జరిగిందంటే ముఖ్యంగా జగన్మోహన్ గారి మీద ప్రేమ, జగన్మోహన్ గారి మీద అభిమానం, జగన్మోహన్ గారి నమ్మకం. ఈ రాష్ట్రంలో పేద ప్రజల కోసం అన్ని పథకాలను నేరుగా దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా అకౌంట్లో వేసిన మహానుభావుడు జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి పేద ప్రజలందరూ విశ్వసిస్తున్నారు. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి అవసరం.